ఇంకోటి ఇవ్వండి. మొయ్యలేరు సార్. పర్లేదు పెట్టండి. మొయ్యలేరు సార్. సరే. ఇల్లు తుడిస్తే అద్దంలా మెరిసిపోవాలి. ఇలా అడ్డదిడ్డంగా తుడవడం కాదు, గట్టిగా బలమంతా ఉపయోగించు. గచ్చు మీదున్న మురికంతా పోయేలా తుడవాలి. తుడు. నిన్ను చూస్తుంటే ఎప్పుడు యువతల పుల్ల అవతల పెట్టినట్టు లేదు, పని కూడా చేత కావడం లేదు. నీ ఇంట్లో పనుండదా? రేపట్నుంచి ఇక్కడికొచ్చే ముందు నీ ఇంట్లో ఈ పనులన్నీ ప్రాక్టీస్ చేసుకొని రా. అర్థమైందా? అమ్మా అమ్మా దీపు, ఏంటే అక్కడే ఉంటాను అన్నావని బావ చెప్పాడు? అక్కడే ఉంటే బావని చూడొచ్చు కదా అమ్మా, అందుకే ఉంటానని చెప్పా. సరే, నాకు మంచి కాఫీ కావాలి. ఏ శివగామి, వెళ్ళి మంచి కాఫీ పట్టుకురా. నా కూతురొచ్చింది. ఇక నుంచి అదేం చెప్పినా నువ్వు చెయ్యాలి. ఎవరమ్మా? కొత్త పని మనిషా? ఏంటమ్మా అలా రియాక్షన్స్ ఇస్తుంది? పని మనిషికి పని రాదా ఏంటి? కొందరికి అలానే ఉంటుంది. చూస్తుంటే పని మనిషిలా లేదు, స్టైలిష్ గా ఉంది. ఈ మధ్య సినిమాలు చూసి చెడిపోతున్నారులే ఇలాంటి జనాలు. ఇదిగో పనమ్మాయి, నా పేరు శివగామి. శివగామి అయితే ఏంటంట? నాకు ఎవ్వర్నీ పేర్లతో పిలిచే అలవాటు లేదు. నిన్ను పనమ్మాయి, పని మనిషి, లేబర్ అనే పిలుస్తా. ఎలా పిలిచినా పలకాలి. పలకను. అవునా? ఎలా పలకవో నేను చూస్తా. ముందు వెళ్ళి కాఫీ పట్టుకురా. వెళ్ళు. అమ్మా, బావా శివగామిని పనిలో పెట్టి బాగానే బుద్ధి చెప్తున్నాడు. బావా అని బావ పేరు బయట పెట్టకు, తర్వాత నిజం తెలిసిపోతే ఇబ్బంది పడతాం. చెప్పల్లుడు. ఎలా పనిచేస్తుందత్త కొత్త పని మనిషి? పనే చేతనైనట్టు లేదు, ఏం తెలీదు. అత్త, పని చేత కాకపోతే నువ్వే నేర్పించత్తా, అప్పుడే కదా ఎక్కువ కష్టపెట్టచ్చు. రోజుకో కొత్త పని చేయిస్తా. నేను చెప్పే వరకు నేనెవరో నువ్వెవరో శివగామికి తెలియకూడదు. ఆ సంగతి నేను చూసుకుంటాను కదా.